మనం కోరుకున్న విధంగానే పశ్చిమ బెంగాల్ అయితే బీజేపీ కైవసం అయిపోయింది. శూర్పణఖ నుంచి, ఆ రాక్షస జాతి నుంచి బీజేపీ ఆ రాష్ట్రాన్ని కాపాడింది. ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యారు. హిందువులందరూ కూడా ఒక్కసారిగా గుంపగొత్తుగా ఓటేశారు. లాస్ట్ టైం ఏ విధంగా అయితే ఆవిడకి ఒకే విధంగా ఓటేశారు, ఈసారి హిందువులందరూ కసితో ఓటేశారు. ఎలాగైనా సరే బీజేపీ రావాలి, మన ఉనికే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది అని వాళ్ళకి అనిపించింది. బీజేపీ చెప్పడం కాదు, అక్కడ చర్యల ద్వారా తెలిసిపోతుంది కదా, ప్రాక్టికల్గా వాళ్ళు పడుతున్నటువంటి బాధ వాళ్ళకి అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బుల్డోజర్ ప్రభుత్వం, బుల్డోజర్ పాలన స్టార్ట్ అవుతుందంటే అవుతుంది. బుల్డోజర్ ఎవరిపైన? రౌడీల పైన, అక్రమాల పైన, అవినీతి పైన, రోహింగ్యాల పైన ఖచ్చితంగా అమలు అవుతాయి. అక్కడ కూల్చడం మొదలు పెడితే 40% కూల్చేయాలి. ఎవడడు? బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళు 6-7 మంది పిల్లలకి అనేసి ఎలా పెంచుతున్నారు, ప్రభుత్వాలు ఎలా ఫ్రీ పథకాలు ఇచ్చేస్తున్నాయి. ఒకడు అంటున్నాడు, మేము 12 మందిని కన్నాను, మరొక 3 కంటాను, నాకు 15 మందిని కండం అనేది నా టార్గెట్ అంటున్నాడు. వాడికి నెలకి 25 కేజీలు బియ్యం ఇస్తారంట. రేషన్, మిగతా రేషన్ ఏవైతే ఉన్నాయో పప్పు, ఉప్పు అన్నీ కూడా ఉచితంగా ఇస్తారంట వాళ్ళకి. 12 మందిని కాకపోతే, 15 మందిని కాకపోతే 30 మందినైనా కంటాడు. వాడు మనలాగా జాగ్రత్తగా పెంచుతాడు అనుకుంటున్నారేంటి? ఊరి మీద వదిలేస్తాడు. వాడు ఉగ్రవాదం అవుతాడా, రౌడీ అవుతాడా, రేపిస్ట్ అవుతాడా? అసలు అలాంటి వాళ్ళని కాపాడింది ఈ మమతా బేగం అనేటటువంటి రాక్షసి. ట్రైనీ డాక్టరు ఎంత నరకం అనిపించిందో. 18 మంది ఆవిడ మీద పడి మానభంగం చేసి ఆవిడని ఎముకలు విరిచేసి నరకం చూసి చంపేస్తే ఆ సాక్ష్యాధారాలు లేకుండా చేసినటువంటి ఈ నరరూప రాక్షసి ఈ యొక్క మమతా బేగం. ఇలాంటి దాన్ని ఉపేక్షించినందుకు నిజంగా మనమే సిగ్గుపడాలి. మొత్తానికి హిందువులు చైతన్యవంతులయ్యారు, ఓటేశారు, బుల్డోజర్ పాలనకి స్వాగతం పలికారు.